ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై 6,267 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు పోలవగా వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు పోలయ్యాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జనవుతున్నారు. సుధీర్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చా? రెండు చోట్ల వైసీపీ కంచుకోటైన అటు పులివెందుల ఇటు ఒంటిమిట్ట రెండు చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం. రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక కరెక్ట్ టైం మనం చూసుకోవచ్చు. ఏదైతే 30 సంవత్సరాల నుంచి కూడా పులివెందుల చరిత్రలు ఎవరుగా కిరాయిలు చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే జెడ్పీటీసీలు వస్తాయి, ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో అయితే కనుక గడిచిన వారం రోజు ప్రచారాల స్కోరు కావచ్చు, అలాగే ఈ రోజు కౌంటింగ్ కూడా కావచ్చు. అయితే ఉదయం నుంచి మనం చూసుకుంటే కనుక ఎంతో ఉత్కంఠభరితంగా కూడా కౌంటింగ్ సాగించి చెప్పుకోవచ్చు. మామూలుగా దాదాపుగా ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా ఉదయం 9 గంటల నుంచి కానీ 10 లోపల ఫలితాలు వస్తాయనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఉదయం 10:30 అవుతున్నా కానీ ఫలితం రాకపోవడంతో ఎంతో ఉత్కంఠంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా మనం చూస్తే కనుక 11 గంటల సమయంలో ఒక్కసారిగా పులివెందులకు సంబంధించినటువంటి ఫలితాలు రావడం కూడా పూర్తి స్థాయిలో కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం కూడా పులివెందుల్లో ఏం జరుగుతుంది ఏంటి అన్న దానిపైన కూడా ఉత్కంఠంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మనం చూసుకుంటే కనుక జెడ్పీటీసీ అభ్యర్థి అయినటువంటి మారెడ్డి లతారెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ జెండానైతే కనుక పులివెందుల్లో బీటెక్ రవి అటు ఆదినాయుడు కూడా ఇద్దరు ఎగరేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరో పక్క చూసుకుంటే కనుక ఒంటిమిట జెడ్పీటీసీకి సంబంధించి మొదటి రౌండ్, అలాగే రెండవ రౌండ్, మూడవ రౌండ్, 3 రౌండ్లలో చూసుకుంటే కనుక దాదాపుగా పెద్ద ఎత్తున మెజారిటీ కూడా రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అతను కూడా పూర్తిస్థాయిలో భారీ మెజారిటీతో కూడా గెలిచాడని చెప్పుకోవచ్చు. ఏమని చూసుకుంటే కనుక ఇవాళ జరిగినటువంటి ఈ జెడ్పీటీసీ ఎన్నికల విజయం అయితే కనుక పూర్తిస్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తిస్థాయిలో కూడా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా దెబ్బలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక అటు ఏదైతే పులివెందుల్లో వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా అసలు బీటెక్ రెడ్డి ఎవరు, అతను అసలు ఓటే లేదంటూ కూడా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. మరొక అవినాష్ రెడ్డి కూడా ఇక్కడ జరిగినటువంటి ఎన్నిక అసలు ఎన్నికే కాదని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఈ రోజు గెలిచేటువంటి ఈ 2 సీట్లు కూడా పూర్తిస్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీకి మరో చరిత్ర అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రజలందరూ కూడా కేవలం మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో గెలవడంతో కూడా ఇక్కడి నుంచి రాజకీయాలు మారాయి. అయితే గతంలో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఏ ఎన్నిక జరిగినా కానీ అటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కానీ ఏ ఎన్నిక జరిగినా కానీ ఇక్కడ ప్రధానంగా కూడా అందరూ ఇండిపెండెంట్ ఏదైతే ఇక్కడ పూర్తిలో రిగ్గింగ్ చేసుకుని తమ అభ్యర్థులనే గెలిపించుకునే వాళ్ళు. అయితే మొట్టమొదటిసారి ఇక్కడ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత జెడ్పీటీసీ ఉప ఎన్నిక రావడంతో పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ప్రచారంలో కూడా ముమ్మరంగా తిరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజల్లో ఏదైతే కుటుంబ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు అంటే తల్లికి వందనం కావచ్చు, అలాగే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఫ్రీ బస్ కావచ్చు, అలాగే 3 సిలిండర్లు, ఇలాంటివన్నీ కూడా జనాలు తీసుకోవడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా పులివెందుల ప్రజలందరూ కూడా ఎన్నడూ ఓటు వేయని ప్రజలందరూ కూడా ఈసారి ఓటు హక్కు వినియోగించుకుందామని అంటూ కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ప్రజలందరూ కూడా ఒక్కసారిగా తిరగబడి ఆ పులివెందులలో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీని గెలుచుకోవడంతో కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా సమీకరణాలు కూడా మారే పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా సరే రానున్న జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, అలాగే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మరో పక్క మనం చూసుకుంటే కనుక స్థానిక సమస్యల ఎలక్షన్ లో కూడా ఈ ప్రభావం అయితే పడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక 6,033 మెజారిటీ అంటే కనుక పూర్తిస్థాయిలో దాదాపు మనం చూసుకోవచ్చు అత్యధిక మెజారిటీ అని చెప్పుకోవచ్చు. మరోపక్క ఎవరైతే ఒంటిమిటకి సంబంధించిన జెడ్పీటీసీ అభ్యర్థి ఎవరైనా ఉన్నారో ఆయన కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున మెజారిటీ అని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో అటు ఒంటిమిటలో అయితే కనుక రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా చట్టం తిప్పారనుకోవచ్చు. ఇలాగ పులివెందులు మనం చూసుకుంటే కనుక జమ్మలమూడి ఎమ్మెల్యే ఆదినారెడ్డి కావచ్చు, అలాగే బీటెక్ రెడ్డి కూడా వీరిద్దరు కూడా పులివెందుల చట్టం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా రానున్న ఎన్నికల్లో అయితే కనుక ఈ ప్రభావం పడే అవకాశాలు అయితే కనుక పెద్ద ఎత్తున ఉన్నాయి సతీష్.
అంటే ప్రధానంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న వ్యక్తి గెలుస్తారనుకోవడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారంటే గత చాలాసార్లు ఈ మధ్య 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం చాలాసార్లు అధికారంలో ఉంది. బట్ ఇప్పుడు మాత్రం అక్కడ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంటే ప్రధానంగా అనుకూలించిన అంశాలంటే ఏం చెప్పుకోవాలి? అంటే సతీష్ మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. అంటే కేవలం ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా విసిగి చెందిన పరిస్థితి ఉంది. అయితే గడిచిన 30 సంవత్సరాలు చూసుకుంటే కదా ఇక్కడ కేవలం కొంతమంది అభ్యర్థులు ఇక్కడ పులివెందులలో చోటు చేసుకొని కేవలం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ వాణిజ్య పంటలు పెద్ద స్థాయిలో కూడా పండుతాయి. అయితే ఇక్కడ నుంచి చీనీ కావచ్చు, అలాగే అరటి కావచ్చు, ఇలాంటి పంటలు కూడా వెళ్తుంటాయి. అయితే ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది బడా నేతలు కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్క లారీ వెళ్తుంటే కనుక ఆ లారీకి కమిషన్లు ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఏదైనా స్థానికంగా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేసినా కానీ, అలాగే ఒక చికెన్ కొట్టుకు పెట్టుకున్నా కానీ ఏదైనా సరే దీనికి సంబంధించినటువంటి కమిషన్లు ఇవ్వాలి. అలాంటి కమిషన్ల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ ప్రజలైతే కనుక విసుగు చెందిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఏ బడా నాయకుడు వచ్చినా కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడా నాయకుడు ఎవరు వచ్చినా కానీ వారికి స్థలం కొట్టాలి. అలాంటి స్థలం గులాం అన్ని కూడా పూర్తిస్థాయిలో ఇప్పుడైతే కనుక పెద్ద ఎత్తున పక్కన పెట్టిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కేవలం మనం చూసుకోవచ్చు సంక్షేమ పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాలు కూడా కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఆ సంక్షేమ పథకాలే ముఖ్యంగా ఇక్కడ ప్రజలు అయితే కనుక వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. అదే పని మనం చూసుకోవచ్చు. దాదాపుగా వారం రోజుల పాటు కూడా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులతో కూడా ఇక్కడ మకాం వేసిన పరిస్థితి ఉంది. అటు ఇన్ఛార్జ్ మినిస్టర్ సైతా కావచ్చు, మరో పక్క ఎవరైతే జనార్దన్ కావచ్చు, అలాగే పార్థసారథి కావచ్చు, ఇలా మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడ మకాం వేయడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు ఎలా వెళ్తున్నాయి ఏంటి అన్న దానిపైన కూడా వివరించడం జరిగింది. మొత్తంగా మనం చూసుకుంటే కనుక ఇలాంటి సంక్షేమ పథకాలు తీసుకెళ్లినందుకే అక్కడ మాకు భారీ స్థాయిలో ఓట్లు వచ్చాయని చెప్పి ఇప్పుడు కొత్త కిందమే బీటెక్ చెప్పడం జరిగింది, అలాగే ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఖచ్చితంగా ఇక్కడ విజయం అనేది కూడా పూర్తయిన అటు చంద్రబాబుకు, అటు లోకేష్ కు, అటు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇది గిఫ్ట్ అని అంటున్నారు ఇక్కడ మన ఆ ప్రజలు అయితే చెప్తుంటారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.